హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగున్నాం. ఇది వ్లాగ్ అయితే మదర్స్ డే రోజు వ్లాగ్. మేము ఆ రోజైతే ఫంక్షన్ ఉండే మార్నింగ్ అంటే మా కజిన్‌ది. కజిన్ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పట్నాలేసుకున్నారు. నెక్స్ట్ డే డిన్నర్ ఇచ్చిర్రు. అక్కడికి పోదామని అనుకున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ టిఫిన్ జేయడానికి ఆ రోజు సండే. టిఫిన్ జేయడానికైతే పోతున్నాము. అక్క ఇప్పుడు అక్క పిల్లలు ఇక్కడనే ఉన్నారు గదా! మమ్మీ, అక్క పిల్లలు వాళ్ళని పికప్ చేసుకొని అక్కడి నుంచి ఈ హోటల్‌కి పోయినాము. అట్లా అప్పుడప్పుడు బయట అట్లా తినుడు ఇష్టపడతారు పిల్లలు గదా! అప్పుడప్పుడు తీసుకుపోతాము. ఇగ డైలీ అయితే ఇంట్లోనే తింటారు. ఎప్పుడైనా ఒకసారి అట్లా బయట తినాలనిపిస్తదని అట్లా తీసుకుపోయినాం ఆ రోజు. ఇగ పోతున్నాం చూడుర్రి మమ్మీ దగ్గరికైతే పోతున్నాము. మమ్మీ ఇగ మాకు దగ్గరనే నియర్ బై ఉంటది గదా! ఇగ మమ్మీ వాళ్ళనైతే రెడీగా ఉండమని చెప్పినాము. మేము వెళ్ళేటప్పుడే ఇగ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాము. మేము వస్తున్నాం మీరు రెడీగా ఉండుర్రి. ఇగ మేమింకా దగ్గరనే హోటల్ గూడా దగ్గరనే. ఇగ అప్పుడప్పుడు అట్లా టిఫిన్ చేస్తా ఉంటాము. ఇగ పోయేసరికి వాళ్ళైతే రెడీ అయితుర్రు చూడుర్రి. అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఈ లాగ్స్ అన్నది మీకు నచ్చుతది అనుకుంటున్నా. ప్రతి మొమెంట్ ఉడక మీకు చెప్పాలని నాకు. ఏం ఇప్పుడు సండే, ఈ సండే రోజు ఇగ మనమైతే ఇగ అక్కడ మా బావ బిడ్డనైతే పట్నాలేసుకుంది. పట్నాలేసుకుంటే పట్నాలేసుకున్నాము చిన్నమ్మ అంటే ఇగ పెండ్లిళ్ళు తిరుగుడు, ఏందంటే ఇండ్లల్లకి పోతే తిరుగుడు, ఇగ ఫంక్షన్‌లు ఒక్కరోజు కూడక ఇంటి దగ్గర ఉండే టైం దొరుకుతలేదు. ఇగ అట్లా కొన్ని మిస్ అయితే కూడక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రాలేదు అని అనుకుంటారు గానీ, ఇగ రాలేదనుకుంటారు. అంటే ఎక్కడ పోతే ఎక్కడ తప్పో ఎక్కడనో అన్నట్టుగా ఇగ చెప్పుకుంటా పోవుడు. ఇక్కడ ఫంక్షన్ పోతున్నాం, అక్కడ ఫంక్షన్ వీలైతలేదు, ఇక్కడ వచ్చుడు వీలైతలేదు ఇట్లా చెప్తున్నాం. ఎందుకంటే ఇగ ఈళ్ళకు రాలేదని కొన్ని అనుకుంటారు. అట్లా అనుకోకుండ్రి. ఎవరైనా గానీ ఇగ మనకు ఏందంటే ఒక్కటేసారి ఫంక్షన్‌లొచ్చే వరకునే అర్థం గాదు. ఎన్ని దిక్కుల పోతాం. ఎండలైతే బాగా ఎండలు ఇట్లా. ఇగ ఈ సండే రోజైతే ఇగ టిఫిన్ అయితే బయట చేస్తాము. మనం టిఫిన్ చేసుకుంటా ఇంట్లో ఉంటే మాత్రము మనం ఫంక్షన్‌లకు పోలేము అని ఇగ ఇట్లా మా బిడ్డే, మా అల్లుడు, ఇగ ఈ మా పెద్ద బిడ్డ పిల్లలు, ఇగ నక్షత్ర, చైత్ర ఇగ ఆళ్ళు కూడా ఎప్పుడు కనిపిస్తారు కదా! మీరు చూస్తారు కదా! అగో ఆమె ఇట్లా అంటుంది చూడుండ్రి. ఈమెనైతే వడబెట్టుకున్నది. ఇగ అట్లా మా మమ్మీ వస్తదా అని అడుగుతుంది. ఆళ్ళ మమ్మీ ఇంగ వేరే మా చిన్నమ్మ మనవరాలు పెళ్ళికి అక్కడికి కామారెడ్డి వెళ్ళింది. ఇక నేను ఇటు వెళ్ళిన. ఇక ఇట్లా విషయం ముస్తాబాదు మేమెళ్ళింది. ఇక అట్లా మాకైతే పోతే గుడక మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగానైతే అందరూ మంచిగా చేసుడు. ఇక నాకైతే ఇక అట్లా మంచిగా ఉంటేనే పోవాలనిపిస్తుంది. మనకు ఏది కానీ ఇక మంచిగా మాట్లాడితేనే మంచిగా అనిపిస్తుంది. ఏది కానీ ఇక మనము మాట్లాడే పద్ధతులు ఉంటాయి, చేసేటివి ఉంటాయి. ఏది కానీ అందరిని ఒకటే రకంగా చూడాలి. ఫంక్షన్లు చేసినా కానీ ఇక తేజ మాట్లాడితే చూడు. ఇక్కడనైతే ఇగ వడ, బోండా, మా ఆయనైతే ఇడ్లీ వడ, నేను బోండా పెట్టుకున్నా. మమ్మీ ఏమో పూరి పెట్టుకుంది. ఇగ మంచికొక టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. బావుంటది ఇక్కడ టిఫిన్ బాగా నచ్చుతది. చట్నీ కూడా కమ్మగుంటది. ఇగ టిఫిన్ అయితే చేసేసినాము. ఇగ ఇక్కడనైతే చాయ్ అయితే తింటుంది చూడుర్రి. మేమందరైతే తిన్నాము. చాయ్ కూడా అక్కడ బావుంటది. చాయ్ కూడా తాగుతున్నాం చూడుర్రి. చాయ్ తాగి ఇగ మళ్ళీ ఇంటికి బయలుదేరి రెడీ అయ్యి ముస్తాబాద్‌కి స్టార్ట్ అయినాము. ఇప్పుడైతే ఇగ రెడీ అయ్యి ఇంటికొయ్యి ముస్తాబాద్‌కైతే స్టార్ట్ అయినాం. ఈ ఇక ఇప్పుడు బయలుదేరుతున్నాం ముస్తాబాదు. ఇక అట్లా విషయము ఇక మా నడిపన్న కొడుక ఎప్పుడొస్తారు మేము కూడా వస్తున్నా నేను కూడా వస్తున్నానన్నాడు. ఇక ఆయన అలా ఇక మా నడిపి వదినే తల్లిగారు కూడా అక్కడనే, ఇక మా కోడలు, మా నడిపన్న బిడ్డే అందరూ అక్కడనే ఉన్నారు. ఇక అట్లా తన వాళ్ళందరూ కనిపిస్తే ఎక్కడనైనా ఫంక్షన్లకు పోతేనే కనిపిస్తారు. మా ఆడబిడ్డనే ఇక మా ఏంటంటే ఆడబిడ్డే భర్త అన్నయ్య అందరము అక్కడ కలిసినాము. బావలు అందరం కలిసినాము. అట్లా కలిసి అట్లా చూసుకొని అట్లా వస్తే ఇక ఇట్లా విషయం ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఫంక్షన్లని కాదు, ఎక్కడ వీలైతే అక్కడ వెళ్తున్నాము. ఇక ఎండలకైతే ఈసారి బాగా ఫంక్షన్లు ఇక వెళ్ళలేక ఇబ్బంది అవుతుంది. ఇక ఏంటంటే కాలం అయ్యేపటికి ఇంకా ఇబ్బంది అయితే లేదు. బస్సులు ఎక్కుడు దిగుడు అంటేనైతే ఇబ్బంది బాగా. వెళ్ళాలంటే దూరం ప్రయాణాలు గుడక చేయాలంటే పిల్లలు పట్టుకొని ఇట్లా వెళ్ళాలంటే ఉడికి ఇబ్బంది అంతా. బట్టలు గుడక మనకు కంఫర్ట్ ఉన్నాయా లేవా అనుకొని చూసుకొని మంచి ఉన్నా కానీ అసలు మనకు కంఫర్ట్ ఉన్నాయే కట్టుకోవాలన్నట్టుగా అట్లా కట్టుకొని పోతున్నాము.
ఇట్లా విషయము. ఇగ మనకు వేడైతే ఎటూ భరించరాదు. ఇట్లా గరం అయిపోతున్నాము. ఇగ అట్లా దూరం దూరం ప్రయాణాలైతే అట్లా చేసుడైతుంది. ఇగ ఈ మా తేజనైతే టూర్‌రు అది తిరుపతి అక్కడ, ఇక్కడ కొంచెం చల్లగున్నప్పుడే ఎళ్ళిర్రాళ్ళు. ఇగ వచ్చినంకనైతే ఇట్లా ఫంక్షన్‌లయితే జోరుదారున్నాయి. ఏందంటే డేలే ఉన్నాయి. ఇప్పుడు ఇగ మేము వెళ్తున్నాం చూడుండ్రి. ఇగ ఇట్లా ఇట్లా విషయము. ఇగ మా చైత్రకైతే అస్సలు ఇష్టం లేదు. ఇంట్లోనే ఆడుకోవాలి. అందరూ ఇగ సెలవులలో ఉన్నారు గదా! ఈ అపార్ట్మెంట్‌ల అందరూ ఉన్నారు గదా! ఇగ అది పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు గదా! నేను రానంటే నేను రాను. ఆళ్ళని వదిలేసి పోవస్తదా? చిన్న పిల్లలైరి. మళ్ళా సిటీ హైదరాబాద్ ఇంట్లో వదిలేసి పోవస్తదా? పల్లెటూళ్ళల్లో ఒక్కింటి నుంచి ఒక్కింటికి అది ఎక్కడనో ఉంటారు, ఆడుకుంటారు. మళ్ళకు అడ్రస్ దొరుకుతది అని అట్లా అనిపిస్తది. ఇక్కడనైతే బయటకెళ్తే అడ్రస్సే దొరకదు. ఇగ అది విషయం. ఇగ ఆళ్ళని లెంకాలంటే కూడా ఇబ్బందే. అట్లా విషయం. వాళ్ళకైతే స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, స్విమ్మింగ్ పోవాలని ఉంటుంది ఇక. వాళ్ళకి స్విమ్మింగ్ మిస్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పోయినామంటే సాయంత్రం దాకా రాము. ఇక స్విమ్మింగ్ మిస్ అయిపోతాం మేము అని అచ్చుడు అస్సలు ఇష్టం లేదు. మళ్ళీ ఇక కార్లో కూర్చోవాలి కదా, 2-3 గంటలు జర్నీ చేయాలి. వాళ్ళకు అట్లా కట్టేసినట్టు కూడా అవుతుంది. ఇక అంత ఇష్టపడరు ఫంక్షన్స్ అంటే. ఇంట్లోనే ఆడుకోవడానికి పిల్లలు కూడా అపార్ట్మెంట్లో, మా అమ్మ ఉండే అపార్ట్మెంట్లో మస్తు పిల్లలు ఉన్నారు. ఇక ఫ్రెండ్షిప్లు బాగా అయిపోయినాయి. ఇక రామని ఏడ్చిరు కానీ ఎట్లనో ఒప్పించి తీసుకుపోయినాం. ఇక ఇక్కడికైతే వచ్చేసి ఇక భోజనాలు అయితే కంప్లీట్ చేసినాము. ఈమె మా కజిన్, మా పెద్దనాన్న కూతురు. మా పెద్దనాన్న కూతురుని మా మేనమామ రిలేటివ్స్లో ఇచ్చినాం అన్నట్టు. వాళ్ళు వీళ్ళు ఇక మా మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు కలిసిపోయినట్టు అయిపోయింది. అక్కడ అందరు ఇక మా పెద్దమ్మ, మా మేనత్త అందరు వచ్చిర్రు. అక్కడ బట్టలు పెట్టిర్రు మాకు పెళ్ళైనాక ఇక ఫస్ట్ టైం పోయినాం కదా. ఫస్ట్ టైం పోతే అట్లా ఇక బొట్టు పెట్టి బట్టలు పెట్టుడు పద్ధతి ఉంటుంది కదా, అట్లా పెట్టిర్రు. ఇక్కడ చూడుర్రి, వీళ్ళంతా మా రిలేటివ్సే. ఈ మా మమ్మీ కూడా కూర్చుంది, మా మమ్మీ పక్క కూర్చుంది, మా మా మేనమామ భార్య. ఇక్కడైతే మా కజిన్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి, మా బావ అక్క ఇద్దరు కలిసి నాకు చీర పెట్టిర్రు. అట్లా ఎక్కడికి పోయినా ఇక అది పెడతారు. ఇక కొత్త మ్యారేజ్ అయ్యి పోతే ఖచ్చితంగా పెడతారు, అది పద్ధతి. ఇప్పుడైతే రిటర్న్ అయిపోయినాం. ఇక ఆడికి మస్తు ఎండలు కొడుతున్నాయి. అసలు ఆ ఎండలకైతే జర్నీ అయితే మస్తు కష్టం అనిపిస్తుంది. ఈ పోక తప్పదు, ఇక పోవాలి. పోకపోతే ఫీల్ అయిపోతారు. అట్లా ఇక పోయినాము. పోయి అయితే ఇక మంచిగా ఈవినింగ్ వరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ మధ్యలో ఆగి ఇక చాయ్ తాగుదామని ఆగినాము. అక్కడ చాయ్ బాగుంటుందంటే ఆడ ఆగినాము. మిర్చి కూడా ఆడ అన్ని రకాల అంటే స్నాక్ ఐటమ్స్ చాలా పెడుతుర్రు అక్కడ. మిర్చి తీసుకున్నాము. ఎక్కడికి పోయినా మిర్చి అంటే మన ఫేవరెట్ ఉంటుంది. మిర్చి తీసుకోవాలనిపిస్తుంది. అక్కడ ఎన్ని రకాలు ఉన్నా కూడా మిర్చి తినాలనిపిస్తుంది. తెలంగాణలో మిర్చి బాగా ఫేమస్. ఇక అట్లా మిర్చి తింటాము. ఇక అట్లా చాయ్ మిర్చి అంటే వెనకటి నుంచి అది విషయం. ఇక అట్లా ఇప్పటి పిల్లలకు సమోసాలు అంటారు, ఇది అంటారు, అది అంటారు, కానీ ఏదో ఒకటి తినాలని అట్లా తీసుకున్నాము. ఇక మేమైతే అక్కడ ఈ ఫంక్షన్కి పోయిన చాలా మంచిగా ఫుడ్ తిన్నాం. కానీ ఆ పిల్లలతోటి అట్లా ఒకటి ఒకటి అన్నట్టు అట్లా ఎంజాయ్ చేయాలి. ఎటన్నా పోయినా ఎంజాయ్ చేయాలి. నేను దీన్ని చెయ్య అన్నట్టు కూడా ఉండద్దు ఇది విషయం. ఇక అయితే మంచిగా జర్నీ అన్నది మంచిగానే అయింది. ఎండాకాలం అయినా కానీ భయం అనిపిస్తుంది. ఎక్కడైనా పిల్లలు తీసుకొని వెళ్ళినా కానీ జ్వరాలు వస్తాయి, ఇట్లా అట్లా అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే మంచిగానే ప్రయాణము ఇక ఇక తేజ కూడా చేస్తుంది ప్రయాణం. ఇట్లా అదే డ్రైవింగ్ చేస్తుంది. కానీ ఇక తేజ చెయ్యలేదు, మొత్తం మా అల్లుడు చేసిండు. ఇక మా చైత అయితే పోయేటప్పుడు కొంచెం వాంతి చేసుకుంది. ఇక అట్లా మా చిన్న మన్మరాలు ఇక రాంగా మాత్రం తిన్నా కానీ వాంతి చేసుకోలే. ఈ విషయము అట్లా ఇక ఇట్లా విషయం. ఇక మాట్లాడు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మమ్మీ వాళ్ళని అక్కడ అపార్ట్మెంట్లో దించేసి మేము ఇటు వచ్చి కేక్ ఆర్డర్ పెట్టేసిన. నేను ముందు రోజే మదర్స్ డే రోజని అట్లా ముందు రోజే ఆర్డర్ పెట్టినా. మమ్మీకి ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చినాము. ఇక చూడుర్రి, అక్కడ కొటేషన్ కూడా రాపించిన నేను. మదర్ ఈజ్ ఏ ఫ్రెండ్, బెస్ట్ వెల్ విషర్ కదా. మనకి తల్లి కంటే మించిన ఎవరు అంత ప్రేమ అంటే తల్లి ప్రేమనే స్వచ్ఛమైనది అని అంటారు కదా. అట్లా రాపించిన కొటేషన్ కూడా రాపించినాడా. చూడుర్రి, ఇక కేక్ అయితే సెలెక్ట్ చేసింది అయితే ఇక నక్షత్ర సెలెక్ట్ చేసింది. ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసినాము. మమ్మీకి అయితే ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చినాము మదర్స్ డే రోజు.
ఆ రోజు ఇక అటు ఫంక్షన్కి పోయొచ్చి నైట్ కేక్ కట్ చేయించినాము. మా మమ్మీ కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. నేనైతే మస్తు సంతోషపడ్డా. ఇక అట్లా ఏందంటే నాకు తెలవకుండా ఇంత కేక్ కట్ చేపిచ్చిర్రు ఇట్లా విషయము. ఇక మా మన్మరాలు అయితే సంతోషము, ఇద్దరు మన్మరాళ్ళు సంతోషము. ఇక చెప్పస్తలేదు వాళ్ళకు. ఇక మా అమ్మమ్మకు తెలవకుండా సర్ప్రైజ్ ఇస్తామని అట్లా ఇచ్చిర్రు. అట్లా విషయము. ఇక ఇట్లా ఆమెకి ఇష్టం ఉన్న కేకు అట్లా కలర్ గుడక ఆమెకి ఇష్టం ఉండి అట్లా శంకు పూల కలరు అది. ఇంకా కలర్ కూడా ఆమెనే సెలెక్ట్ చేసింది. ఇట్లా నాకు ఇస్తుంది చూడండి. అట్లా వాళ్ళ ప్రేమలు. ఇక చిన్న ఆమె చూడు, ఆమెకి నేను ఇస్తున్నా. ఇక వాళ్ళ పిన్ని ఇక నీకు పెద్ద మన్మరాలకు ఫస్ట్ పెడతావు అంటే ఇక ఆమె పెద్ద మన్మరాలు అంటే ఇక ఆమె అందరి ఇష్టమే. ఇక ఆమె అని కాదు, ఆమెకైతే ఇక నేను కంటికి నీళ్ళు తెచ్చుకుంటే ఆమె తెచ్చుకుంటుంది. అట్లా ఉంటుంది ఆమెది. ఇక ఇక్కడ పక్కకున్న తేజ పక్కకున్న అమ్మాయి అదే అపార్ట్మెంట్ అమ్మాయి, ఇంటి పక్క ఆమె. ఇక అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎంత మంచిగా ఉంటారో. ఇక ఈమె ఇక ఫోన్లలో మేము ఎట్టైనా ఫంక్షన్లకు పోతే కూడా ఆ అమ్మాయి ఎప్పుడు వస్తారు అంటది. అట్లా విషయం. ఇక ఏది కానీ బంధాలకు విలువిస్తే మంచిగా ఉంటుంది. ఏ బంధమైనా మన్మరాన్లైనా బిడ్డలైనా ఎవరైనా కానీ ఇక కొన్ని అడ్జస్ట్ చేస్తే ఉడకాలని కట్ చేస్తాము. ఎక్కువ వాళ్ళతో ఇన్వాల్వ్ కాము, పోము, రాము ఇట్లుంటుంది. ఏంటంటే మాటలతో కూడా అడ్జస్ట్ వాళ్ళు ఉంటారు. అలాని వదిలేయండి. మనం ఏంటంటే ఎవరిది వాళ్ళదే, ఎవరు కాలే మనము కర్మ అనుభవిస్తారు. ఏదన్నా మాట అంటే మాత్రం వాళ్ళది ఎట్ల విషయం. ఏది కానీ మాట అన్నది జారిపోతే నాలుకే ఎట్లా ఉంటే అట్లా మనకు ఒక అద్దులా మాట్లాడితేనే మనము వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతాం. అద్దులా మాట్లాడకపోతే వాళ్ళని వదిలేయండి. వాళ్ళతో ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండ్రి. ఈ రక్త సంబంధంలో మాత్రము ఏది కానీ మాట ఒడగొట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది విషయము. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇట్లనైతే మేమైతే ఇట్లా అన్ని రకాలుగా ఇట్లా చేసుకున్నాము. ఇట్లా ఉన్నాము. ఇట్లా ప్రయాణం కూడా జరిగింది. తేజ మాట్లాడుతుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకూరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. హ్యాపీ మదర్స్ డే. యు ఆర్ ది కుక్కర్ అమ్మమ్మ. యు ఆర్ ది బెస్ట్ యూట్యూబర్. I love you, అమ్మమ్మ. థ్యాంక్స్ నాన్న. మళ్ళీ ఓపెన్ చాక్లెట్ పెట్టి